అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పప్పు చెక్కల్ని మనం కేవలం ఒక గంటలోనే 200 పప్పు చెక్కల్ని చాలా సులువుగా చేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచి మంచి టిప్స్ చెప్తాను. ఇప్పుడు మనం 1.5 కిలో బియ్యం పిండితో చెక్కలు చేయబోతున్నాం. ఇది రేషన్ బియ్యంతో ఆడించిన పిండి అండి. రేషన్ బియ్యం అందుబాటులో లేనప్పుడు మనం దొడ్డు బియ్యంతో పిండి ఆడించుకోవాలి. దొడ్డు బియ్యం అయితేనే మనకు పిండి జిగొస్తుంది, ఇరిగిపోకుండా వస్తాయి అప్పాలు. పిండిని ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్. 1.5 కిలో బియ్యం పిండికి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి, లేదంటే ఆనియన్ సీడ్స్ వేసుకోవచ్చు, కలోంజి సీడ్స్ కూడా వేసుకోవచ్చు. 2 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు సగం కప్పు వేసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు కూడా సగం కప్పు వేసుకోవాలి. 2 గంటల పాటు నానబెట్టిన సగ్గు బియ్యం కూడా 1 కప్పు వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం వేయడం వల్ల అప్పాలు బాగా పొంగుతాయండి, గుల్లగా వస్తాయి, అలాగే డబుల్ క్రిస్పీగా వస్తాయి. గుప్పెడు కరివేపాకు కూడా చేత్తోని తుంచేసి వేసుకోవాలి. అప్పాల్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనకు అప్పాల మీద అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, అప్పాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి, అన్నీ బాగా కలిసిపోయేలాగా. చివరిగా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేడి ఆయిల్ని మనం పిండిలో వేసి కలిపేయాలి. డైరెక్ట్ చేతి పెట్టకుండా మనం ఇలా స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత చేతితో కలిపేయాలి. ఆయిల్ మొత్తము పిండిలో కలిసిపోయేలాగా. వేడి ఆయిల్ మనం పిండిలో వేయడం వల్ల అప్పాలు చాలా క్రిస్పీగా వస్తాయండి, కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో మనం పిండి నానుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిలో పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువైతే పిండి మెత్తగా అవుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఈ పప్పు చెక్కలకి పిండి ఎంత గట్టిగా నానుపుకుంటేనే మనకు చెక్కలు అంత సన్నగా వస్తాయి. మనము చెక్కలు చేసి ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఇరిగిపోవన్నమాట, ఈజీగా రిమూవ్ అవుతాయండి. కాబట్టి వీలైనంత పిండి గట్టిగా నడపడానికి ట్రై చేయాలి. అందుకే కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. మన పప్పు చెక్కలు కంప్లీట్గా ఈ పిండి మీద డిపెండ్ అయి ఉంటుందండి. మన పిండి ఎంత బాగా నలుపుకుంటే మనకంత రుచిగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి ముద్ద రెడీ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసేసి అప్లై చేయాలండి, పిండి ఆరిపోకుండా. ఇప్పుడు కొద్దిగా చిన్న పిండి ముద్దలు తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లాగా చేసుకోవాలి అప్పాలు. ఈ మాత్రం పిండి ముద్ద ఉంటే మనకు కరెక్ట్ సైజ్ వస్తాయండి చెక్కలు. సగం పిండి ఉండలు రెడీ చేశానండి. సగం పిండి తర్వాత చేస్తాను, పిండి ఆరిపోతుంది కదా ఒకేసారి చేస్తే. మిగతా పిండి ఆరిపోతుంది కాబట్టి మూత పెట్టేస్తున్నాను. జారిపోయిందండి, ప్లేట్ పడిపోయింది. పూరి ప్రెస్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఇలా చపాతీ చెక్క తీసుకొని ఆ చపాతీ చెక్క మీద ఒక కవర్ పెట్టేసుకొని పాలిథిన్ కవరు, దానికి ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఒక పిండి ముద్ద తీసుకొని పాలిథిన్ కవర్ పైన పెట్టి పిండి ముద్ద పైన కూడా కవర్ పెట్టేసి మన చేతులతో ప్రెస్ చేయాలి. ఈజీగా అయిపోతుందండి, రౌండ్గా కూడా వస్తుంది, చాలా సన్నగా కూడా వస్తుంది. ఇప్పుడైతే పూరి ప్రెస్లు ఉన్నాయండి. ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడివి, ఇట్లనే చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే. ఇలా చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఒక 10 వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి. అవి కాలేంతలోపు మనం రెడీగా చేసేసుకొని పెట్టుకోవాలి. అంతే అండి. ఇలా మన ఫింగర్తో చేస్తే చాలా సన్నగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత సన్నగా వచ్చింది, ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు పూరి ప్రెస్తో చేద్దామండి. సేమ్ ప్రాసెస్. అదే కవర్ పైన కొద్దిగా ఆయిల్ రాసేసి పిండి ముద్ద పెట్టేసి ఒక్కసారి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. పూరి ప్రెస్ ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది అని అడుగుతున్నారు. పూరి ప్రెస్ కిచెన్ వేర్ షాపులోను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. బిలో 500కి దొరుకుతుంది. ఐరన్, స్టీల్, వుడ్ ఉంటాయండి. ఐరన్యే తీసుకోండి. మనకు ఒక 30-40 ఇయర్స్ వరకు డోకా ఉండదు. మా పూరి ప్రెస్ 30 ఇయర్స్ అండి, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇది అమ్మది. చూడండి సేమ్ పిండి ముద్ద, కానీ కొంచెం పెద్ద సైజ్ వచ్చింది, ఇంకా సన్నగా వచ్చింది కదా. ఏ మాట కామాటనే పూరి ప్రెస్ సూపర్గా పనిచేస్తుందండి. చెక్కలకైతే ఫాస్ట్గా కూడా అయిపోతాయి.
ఓకే అండి, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మనము అప్పాలని ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకొని లైట్ గోల్డ్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. వీటిని వడప్పాలు అంటారు, కట్టెప్పాలని కూడా అంటారు, గారెలని కూడా అంటారు. చాలా రుచిగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. కిలోన్నర పిండికి 200 పప్పు చెక్కలు అవుతాయండి. ఈ కొలతలతో కనుక చేస్తే చెక్కలు కరకరలాడుతూ వస్తాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి, డబుల్ టేస్ట్గా ఉంటాయి, డబుల్ క్రిస్పీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా సగ్గుబియ్యం కూడా వేసాము. తెలంగాణ పప్పు చెక్కలు కూడా వీడియో పోస్ట్ చేశానండి రీసెంట్గా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ కాల్చుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న బేషన్లో వేసుకొని ఆయిల్ అంతా లీక్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అంతే అండి, మన ఆంధ్ర పప్పు చెక్కలు రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. చూసాం కదండి, పప్పు చెక్కలు రుచిగా కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ సంక్రాంతి పండుగకి ఈ పప్పు చెక్కల్ని మీ ఇంట్లో వాళ్ళకు ఈ కొలతలతో చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.